ఎఫెక్ట్ మటన్ సేల్స్ కి కలిసొచ్చింది. చికెన్ సేల్స్ తగ్గటంతో మటన్ సేల్స్ పెరిగాయి. ఇటు సీ ఫుడ్ సేల్స్ కూడా అంతే. ఫ్లూ ఎఫెక్ట్ ఫస్ట్ లో కనిపించకపోయినా 2 వారాల్లో రిజల్ట్ వచ్చింది. అందుకే మటన్, ఫిష్ రేట్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. చికెన్ వ్యాపారులు మాత్రం ఫ్లూ దెబ్బకి డల్ అయిపోయారు. బర్డ్ ఫ్లూ లేదు, ఎఫెక్ట్ లేదు, చల్తా లైట్ అని చాలా మంది అంటున్నారు. కానీ చికెన్ సేల్స్ చూస్తే మాత్రం ఎఫెక్ట్ కనిపిస్తోంది. మటను, చేపల సేల్స్ చూసినా ఇదే కనిపిస్తోంది. మొదట్లో పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడు మాత్రం ఎందుకులే అనుకున్నట్లుంది జనం. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందేమో అన్న భయం జనంలో బానే ఉంది. కోళ్లు కుప్పలు కుప్పలుగా చనిపోవడం, అధికారులు కూడా హడావిడిగా వేల కోళ్లను చంపి పూట్ చేయడంతో 2 వారాల్లో రిజల్ట్ వచ్చింది. చికెన్ ను పక్కన పెట్టి మిగతా నాన్ వెజ్ పై పడిపోయారు జనం. అంతేకాదు గుడ్డుకి కూడా గడ్డు కాలం వచ్చింది. ఎగ్గు తిన్నా ఏమైద్దో అనే భయంతో బోలెడు మంది బంద్ చేశారు. అందుకే గుడ్ల సేల్స్ కూడా తగ్గిపోయినట్లుంది. ఇంకేముంది, మటన్, ఫిష్ రేట్లు మెల్లమెల్లగా పెరిగిపోతున్నాయి. చికెన్ గిరాక్ తక్కువ, మా తాన జర ఎక్కువైంది గిరాక్. దానికోసం బర్డ్ ఫ్లూ వచ్చింది కాదు, దానికోసం గిరాక్ ఎక్కువ అయిపోయింది. చికెన్ కి అది రోగాలు వచ్చినాయని మటనే ఎక్కువ మంది తీసుకోబోతున్నారు. మేము అక్కడ మార్కెట్లో 120 రూపాయల కిలో, 10 రూపాయల లాభం చూసుకొని మేము అమ్ముకుంటాము. గిరాక్ మంచిగా ఉంది, మటన్ కి, చేపలకి మంచిగా ఉంది. చికెన్ బంద్ అయినప్పటి నుంచి రేట్లు పెరగడంతో నాన్ వెజ్ కొనడం కష్టంగా మారింది జనానికి. చికెన్ ని మాత్రం చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు. కోరి మరీ రోగాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు అంటున్నారు. ఇప్పుడు చికెన్, గుడ్లు అనేది కాదు, ఇప్పుడు చికెన్ అది లేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కూడా రేట్లు పెంచేస్తారు. ప్లస్ వీళ్ళ కౌంటెడ్ వస్తుందో తెలియదు, కౌంటెడ్ వస్తలేదో తెలియదు. మంచిదా లేదా, మరి వీళ్ళ చెకింగ్ ఉందా లేదా, తెస్తురు, కొడుతురు, ఫ్రిడ్జ్లలో పెడుతురు, ఇస్తురు. మళ్ళీ ఏంది ఇప్పుడు 480 రూపాయలట, ఇదివరకు 440 రూపాయలు, 30 రూపాయలు ఉండే. అట్ట కూడా పెంచుతారు రేట్లు. మామూలు అయితే చికెన్, మటన్, ఎగ్ ఏం తీసుకుంటాను. ప్రస్తుతానికి వెజ్తో తీసుకుంటున్నాను. ఇదే రోగాలు ఎందుకు తెచ్చుకోవాలి, కొని తెచ్చుకోవాలి ఎందుకు అని, అంతే. పైసలు ఇచ్చి కొని తెచ్చుకున్నట్టు కదా రోగాలు కదా దానికి. చికెన్ వ్యాపారులు కూడా ఇదే అంటున్నారు. ఫ్లూ ఎఫెక్ట్ తో తమ వ్యాపారం ఢీలా పడిందని డల్ అయిపోయారు. అయితే బర్డ్ ఫ్లూ ఉన్నప్పటి నుంచి చికెన్ ఎవరు తినట్లేదు. బర్డ్ ఫ్లూ లేక ముందుకు మంచిగా సేల్ బాగుండేది అసలు. బర్డ్ ఫ్లూ అన్నప్పటి నుంచి 99% చికెన్ పబ్లిక్ తినట్లేదు అసలు. చికెన్ సేల్ లేదు అసలు. ఫ్లూ ఎఫెక్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై మరీ దారుణంగా ఉంది. ఉడికి ఉడకనివి వండి వడ్డిస్తారేమో అని వద్దులే అనుకుంటున్నారు జనం. ఓవరాల్ గా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ వ్యాపారులకి నష్టాన్ని మిగిల్చితే, మటన్ వ్యాపారులకి మాత్రం లాభాలు తెచ్చిపెడుతోంది.